ఎమర్జెన్సీ ఏమొస్తాయి, ఒక యాక్సిడెంట్ వస్తుంది, లేకపోతే కనుక హార్ట్ స్ట్రోక్ కూడా ఎమర్జెన్సీ కాదు. ముందు నుంచి అన్ని మందులు వాడి దాన్ని నానబెట్టుకొని హార్ట్ దాకా తీసుకోమో ఎమర్జెన్సీ తెచ్చుకున్నారు. ముందు నుంచి ఏం వాడకపోతే హార్ట్ అటాక్ రాదు. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? 30 yearsకి 40 yearsకి 50 yearsకి హార్ట్ అనేది ఎక్కడో లోపలికి ఉంటుంది. ఇట్ ఈస్ సో ఇంటర్నల్. దాని దగ్గరికి జబ్బును తీసుకెళ్లారు మీరు. స్కిన్ కి మెడిసిన్స్ ఎక్కువ సప్రెస్ చేయడం వల్ల వీక్ అయిపోయి గ్యాస్ట్రిక్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. గ్యాస్ట్రిక్ కి మెడిసిన్ సప్రెస్ చేయడం వల్ల రెస్పిరేటరీ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్కి మెడిసిన్స్ వాడడం వల్ల కాల్షియం డిస్టర్బెన్స్ జరిగి స్పాండిలైటిస్ ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. స్పాండిలైటిస్ ఆర్థరైటిస్ బ్యాక్కి డెవలప్ కావడం వల్ల నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్, ఆ తర్వాత వచ్చేసి బీపీ, హైపర్ టెన్షన్. అంటే డిసీజ్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కు బాడీ వీక్ అయిపోద్ది, జంప్ అవుతుంటుంది లోపలికి. ఆ క్రమంలో హార్ట్ దగ్గరికి వెళ్ళిపోద్ది. 30 yearsకి ఎందుకు వస్తుంది? ఒక్కసారి వాళ్ళ బ్యాక్ హెల్త్ తీసుకుంటే మొత్తం కేస్ టేకింగ్ అంటారు ఇక్కడ. ఏ అల్లోపతి డాక్టర్ చాలా మంది, కొందరు డాక్టర్లే కేస్ టేకింగ్ ఫాలో అవుతారు. కోట్లాది మంది నమ్మకమైన ఎంపిక డాక్టర్ కేర్ హోమియోపతి.